లక్కీ విన్నర్ 8 పి శ్రావణ్ కుమార్ 9th క్లాస్ జడ్పిహెచ్ స్కూల్ కొత్తపేట యలమంచిలి. ఈరోజు మనం ఇంటర్మీడియట్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎక్సర్సైజ్ 2Aలో 4th సమ్ గురించి నేర్చుకుందాం. అయితే ఈ 4th సమ్ ఏంటి? 4³ + 8³ + 12³ ప్లస్ అప్ టు n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ 16n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్. By using mathematical induction, we have to prove it. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి దీన్ని ప్రూవ్ చేయాలి. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అయితే మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనం ఏం నేర్చుకున్నాము? ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? మ్యాథమెటికల్ ఇండక్షన్లో 3 స్టెప్స్ ఉంటాయి. మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఏంటి ఫస్ట్ స్టెప్? అందులో షో దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ 1. n ఈజ్ ఈక్వల్ 1కి ట్రూ అని చూపించాలి. అలాగే నెక్స్ట్ సెకండ్ది n ఈజ్ ఈక్వల్ k అని తీసుకోవాలి. అలాగే థర్డ్ n ఈజ్ ఈక్వల్ k+1కి ప్రూవ్ చేయాలి. ఈ 3 స్టెప్స్. ఓకే, సరే చదువు. ఈ 3 స్టెప్స్లో n ఈజ్ ఈక్వల్ 1కి ఇది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి అంటే మనకి ఎంత టర్మ్ కావాలి? కానీ ఇక్కడ ఎంత టర్మ్ ఇవ్వలేదు, n టర్మ్స్ వరకు అన్నాడు అంతే. ఓకే, ఎంత టర్మ్ లేకపోతే ఏం చేయాలని చెప్పాను? మనం కనుక్కోవాలి ఎంత టర్మ్. సరే, ఎంత టర్మ్ కనుక్కుందాం. ఎంత టర్మ్ కనుక్కోవడానికి చూడండి, ఇది 4³ 8³ 12³ ప్లస్ అప్ టు n టర్మ్స్. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4 + 8 + 12 ప్లస్ అప్ టు n టర్మ్స్ అని ఉంది. అవునా? సరే, ఇక్కడ ఈ సిరీస్ రాస్తున్నాను, క్యూబ్స్ వదిలేసి ఓన్లీ 4 + 8 + 12 ప్లస్ అప్ టు సో ఆన్. అయితే ఈ సిరీస్లో మనం ఎంత టర్మ్ కనుక్కోవచ్చు? ఎలా కనుక్కోవచ్చు? ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ 4, కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ 8 - 4, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 8 - 4 ఇట్ ఈజ్ ఈక్వల్ 4. మనకి ఎప్పుడైతే ఈ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ వచ్చిందో మనం ఎంత టర్మ్ ఫార్ములా మనకు తెలుసు, ఎంత టర్మ్ కనుక్కోవచ్చు. ఏంటి ఎంత టర్మ్? an ఈజ్ ఈక్వల్ a + n-1 ఇంటూ d. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అన్నప్పుడు మనకి ఏ వాల్యూ, ఫస్ట్ టర్మ్ ఏ, కామన్ డిఫరెన్స్ d వాల్యూస్ తెలిస్తే ఎంత టర్మ్ కనుక్కోవచ్చు. ఆ ఎంత టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా an ఈజ్ ఈక్వల్ a + n-1 ఇంటూ d. సో ఈ ఏ డి వాల్యూస్ రెండు కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏ మీన్స్ 4 + n-1 ఇంటూ డి 4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 4 + 4 ఇంటూ n-1 అంటే 4 ఇంటూ n 4n -4 ఇంటూ 1 4 +4 - 4 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈజ్ ఈక్వల్ +4n ఉంటుంది అంటే 4n. సో ఎంత టర్మ్ అనేది 4n. ఓకే, ఈ సిరీస్కి 4 + 8 + 12 ప్లస్ అప్ టు సో ఆన్ అప్ టు n టర్మ్స్కి ఎంత టర్మ్ ఇది? మరి ఇక్కడ 4³ + 8³ + 12³ దానికి ఏమవుతుంది? 4n హోల్ క్యూబ్. ఇది ఎంత టర్మ్? ఓకే, సరే ఎంత టర్మ్ రాద్దాం ఇప్పుడు. ఈ సిరీస్ ఒకసారి రాద్దాం. 4³
plus 8 cube plus 12 cube plus up to plus n terms. nth term ఎంత 4n whole cube. Okay, is equal to 16n square into n plus 1 whole square. Okay, మనం ఎప్పుడైతే ఈ ఎంత టర్మ్ కనుక్కున్నామో మనకి ఇక్కడ మన సమ్లాగా వచ్చేయడమే. మన సమ్లో ఏంటి స్టెప్స్? ఫస్ట్ ఏంటి, n ఈజ్ ఈక్వల్ 1కి ప్రూవ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ 1కి ప్రూవ్ చేయాలి అంటే మనం లెట్ n ఈజ్ ఈక్వల్ 1, n ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటాం. తీసుకుంటే LHS ఏమవుతుంది? LHS ఈజ్ ఈక్వల్ ఇక్కడ 4 into 1 whole cube అంతే కదా. n అంటే 4 into n, 4 into 1 whole cube. ఇట్ ఈజ్ ఈక్వల్ 4 1 జర్ 4 క్యూబ్ ఉంది, క్యూబ్ 4 క్యూబ్స్ 4 4 జర్ 16, 16 4 జర్ 64. LHS 64 వచ్చింది. RHS చూద్దాం. RHS ఈజ్ ఈక్వల్ RHS చూస్తే 16 into 1 whole square into 1 plus 1 whole square. ఇక్కడ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఇక్కడ n స్క్వేర్ దగ్గర nలో సబ్స్టిట్యూట్ చేసాము, అలాగే ఇక్కడ n దగ్గర కూడా సబ్స్టిట్యూట్ చేసాము, మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్గా రాసాము. ఇప్పుడు ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. 16 ఇంటూ 1 స్క్వేర్ అంటే ఇంటూ 1, ఇది వదిలివచ్చు. ఓకే, 1 ప్లస్ 1 ఈజ్ 2, 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4, సో 64, 64 జస్ట్ 64. ఓకే, ఇక్కడ LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. So it is true for n is equal to 1. n is equal to 1. సో n is equal 1కి ఇది ట్రూ అని చూపించాం. ఫస్ట్ మనం ప్రూవ్ చేస్తాం, ఫస్ట్ చూపించాం. తర్వాత ఏం చేయాలి? n ఈజ్ ఈక్వల్ k అని మనం తీసుకోవాలి. ఓకే, n ఈజ్ ఈక్వల్ k అనేది మనం తీసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ప్రూవ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అరేంజ్ చేసేస్తున్నాను. ఓకే, ఈ స్టెప్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి. సే దట్ it is true for n is equal k. n is equal kకి ఇది ట్రూ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 4 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ అప్ టు ప్లస్ 4k హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 16k స్క్వేర్ ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, కేలు సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇది ట్రూ అనుకుందాం. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ ఏం చేయాలి? ఇట్ ఈస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1. n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ఇది ట్రూ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూవ్ చేయాలి. లెట్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1.
n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ది ఏమవుతుంది, n ప్లేస్లో k ప్లస్ 1 తీసుకుంటాం. అప్పుడు ఇదేమవుతుంది 4³ ప్లస్ 8³ ప్లస్ 12³ ప్లస్ అప్ టు ప్లస్ ఇక్కడ చూడండి n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 తీసుకుంటున్నాము, n ఈజ్ ఈక్వల్ kth టర్మ్ ఇది. ఓకే, సో k ప్లస్ 1 తీసుకుంటే దీని యొక్క నెక్స్ట్ టర్మ్ యాడ్ అవుతుంది, అంతే కదా, దీని యొక్క నెక్స్ట్ టర్మ్ యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టర్మ్ యాడ్ అంటే ఈ టర్మ్ వేసుకొని దీని యొక్క నెక్స్ట్ టర్మ్ వేసుకోవాలి, 4k³ ప్లస్ ఇప్పుడు n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే 4 ఇంటూ k ప్లస్ 1, 4 ఇంటూ k ప్లస్ 1 హోల్ క్యూబ్ బయట నుండి ఉంది చూసుకోండి, హోల్ క్యూబ్ 4 యొక్క బయట నుండి 4 కూడా ఇన్సైడ్ ఉండాలి. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి, రైట్ సైడ్ అంటే మనం లెఫ్ట్ సైడ్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 తీసుకున్నాము. ఓకే, రైట్ సైడ్ ఏం ప్రూవ్ చేయాలి, రైట్ సైడ్ కూడా n ప్లేస్లో k ప్లస్ 1 రావాలి. ఓకే, సరే, k ప్లస్ 1 వేసి మనకి ఏంటి రావాలి అనేది ఇక్కడ రాసుకుందాము రఫ్లో, దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్దాం. అంటే 16 ఇంటూ k ప్లస్ 1, n ప్లేస్లో ఏముండాలి k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ కూడా n ప్లేస్లో k ప్లస్ 1 ప్లస్ 1 ఈ ప్లస్ 1 ఉంది కదా, ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది మనకు ప్రూవ్ చేయాల్సింది, ఈ విధంగా రావాలి. ఓకే, సో ఇది ఇక్కడ వేసుకొని మనం సమ్ చేద్దాం. ఇట్ ఈజ్ ఈక్వల్, ఇది చూడండి ఇక్కడ 4³ దగ్గర నుండి 4³ ప్లస్ 8³ ప్లస్ 12³ ప్లస్ అప్ టు ప్లస్ 4n³ దీని యొక్క వాల్యూ దీనికి ఈక్వల్ కదా, అంటే 16k² ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు రెండు సేమ్ కాబట్టి దీని బదులుగా ఇది రాసుకోవచ్చు, అంటే దీని బదులుగా సేమ్ ఇది రాసుకున్నాం. సో మళ్ళీ ప్లస్ పక్కన ఈ టర్మ్ ఉంది కదా, ప్లస్ 4k ప్లస్ 1 4 ఇంటూ k ప్లస్ 1 హోల్ క్యూబ్. ఓకే, ఇది ఇప్పుడు ఇట్ ఈజ్ ఈక్వల్ 16. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకోవాలి, సింప్లిఫై చేసుకొని మనకి ఏం రాబట్టాలి, ఇది రాబట్టాలి. ఓకే, 16 ఇంటూ k² ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది క్యూబ్ అంటే 4కి చెందుతుంది, అలాగే k ప్లస్ 1 కూడా చెందుతుంది కదా, సపరేట్ చేద్దాం. 4³ అంటే 64 ఇంటూ k ప్లస్ 1 హోల్ క్యూబ్. బ్రాకెట్ పెట్టకూడదు ఇంకా, ఓకేనా, ఎందుకంటే దీని క్యూబ్ వేసి దీని ఆన్సర్ వేసాము, అలాగే దీని క్యూబ్ వేసాము, అంటే ఈ బ్రాకెట్ తీసేయాలి, రిమూవ్ చేసేయాలి. ఓకే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇదొక టర్మ్ ఉంది, అలాగే ఇదొక టర్మ్ ఉంది. రెండింటిలో మనం కామన్గా ఏం తీయగలం, 16 అనేది రెండింటిలోని కామన్గా ఉంది. ఓకే, 16 అనేది రెండింటిలో కామన్గా ఉంది, అలాగే k ప్లస్ 1 హోల్ స్క్వేర్ కూడా రెండింటిలోనే కామన్గా ఉంది. అంటే ఇక్కడ k ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ k ప్లస్ 1 హోల్ క్యూబ్ అంటే k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 1. ఓకే, అంటే ఇక్కడ k ప్లస్ 1లో 2 ఉన్నాయి, ఇక్కడ k ప్లస్ 1లో 3 ఉన్నాయి. సో ఇందులో 2 కామన్గా తీస్తే ఇక్కడ ఒకటి మిగిలిపోద్ది. ఓకే, కామన్గా తీద్దాం. ఇది అరేంజ్ చేసేస్తున్నాం, ఎందుకంటే మనకు ఫైనల్ ఏంటి రావాలనేది ఇక్కడ రాసి పెట్టుకున్నాం కాబట్టి ఇది అరేంజ్ చేసేస్తున్నాం. రెండింటిలో కామన్గా ఉండేవి కామన్గా తెద్దాం. కామన్గా ఏమున్నాయి, ఇట్ ఈజ్ ఈక్వల్ 16 అనేది కామన్గా ఉంది, అలాగే k ప్లస్ 1 హోల్ స్క్వేర్, k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది కూడా కామన్గా ఉంది.
కామన్గా అంటే ఇలా వేసుకొని బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఈ టర్మ్లో మిగిలినవి వేసుకోవాలి. ఓకే, మిగిలినవి ఏమున్నాయి, కే 16 కామ్గా తీసాము, ఇంకా నెంబర్స్ లేవు. ఇందులో k+1 కూడా కామ్గా తీసాము. ఏముంది, ఇంకా k² ఉంది, k². ఓకే, ప్లస్ 64లో 16 కామ్గా తీసాం, ఇంకా ఏముంటుంది, 4 ఉంటుంది. 64లో 16 కామ్గా తీస్తే 4 ఉంటుంది, ఎందుకంటే 4 16 64. ఓకే, అలాగే k+1 లో నుంచి k+1 కామ్గా తీస్తే ఇంకా k+1 అనేది ఉంటుంది. ఓకే, మనకు రావాల్సింది ఇక్కడ ఉంది కదా, 16 వచ్చింది, k+1 వచ్చింది. దీన్ని ఈ విధంగా మార్చాలి. ఓకే, ఈ రెండు నార్మల్గా వేసుకుంటూ దీన్ని మాత్రం మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఈజ్ ఈక్వల్ 16 × k+1 ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతాం. ఇక్కడ మల్టిప్లై చేసేద్దాం, k² ప్లస్ 4 × k 4k ప్లస్ 4. ఇట్ ఈజ్ ఈక్వల్ 16 × k+1 ఇవి నార్మల్గా రాసేస్తాం కదా, రాస్తాం. ఇక్కడ చూడండి, దీన్ని k² × 2 × 2 × k అని రాయొచ్చు కదా, ప్లస్ 2² a² ప్లస్ 2ab ప్లస్ b² అని వస్తుంది, రాస్తున్నాను. k² ప్లస్ 2 × k × 2 ప్లస్ 2². చూడండి, a² ప్లస్ 2 × a అంటే ఇది కదా, 2a, b అంటే ఇది కదా, 2ab ప్లస్ b². a² b² ఎక్కడ ఉన్నాయి, abలు ఎక్కడ ఉన్నాయి, 2 ఇక్కడ ఉంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు ఏమవుతుంది, 16 × k+1 × k+2 a+b² ఫార్ములా కదా, k+2 ఇట్ ఈజ్ ఈక్వల్ 16 × k+1 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, k+1 + 1, k2ని 1 + 1 అని రాయొచ్చు కదా, అంటే k+2ని 1 + 1 అని రాసాం, ² ఓకే. వచ్చేసింది మనకి. LHS k+1 తీసుకుంటే మనకి రైట్ సైడ్లో కూడా k+1 సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వచ్చేసింది. మనకు రావాల్సిన ఆన్సర్ ముందుగా ఇక్కడ రాసి పెట్టుకున్నాం, ఎందుకంటే దీని వైపు మన ఫోకస్ ఉండాలి, రిజల్ట్ వైపు మనకు ఫోకస్ ఉండాలి. రిజల్ట్ ప్లస్ స్టెప్ ఈ రెండు. ఓకే, దేర్ఫోర్ it is true for n is equal to k+1, k+1 ki true, hence it is proved by mathematical induction. ఉపయోగించి ఇది ప్రూవ్ చేస్తాము. సో 3 స్టెప్స్ కూడా మనం ఉపయోగించాము. ఓకే, ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 3 మెథడ్స్ ఉపయోగిస్తాము. 3 మెథడ్స్ కూడా 3 మెథడ్స్ కాదు, 3 స్టెప్స్ ఉపయోగిస్తాము. ఓకే, మళ్ళీ ఒక్కసారి ఆ స్టెప్స్ 3 ఒక్కసారి చదువుతుంది, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఆ మూడు గుర్తుంటే చాలా ఇవి వచ్చేస్తాయి. ఆ స్టెప్స్ ఏంటి చెప్పండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, n = kకి మనం ప్రూవ్ చేయాలి. సెకండ్ అదేంటి, n = kకి ఇది ట్రూ అని చూసుకోవాలి, మనం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, n = k+1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఇవి 3 స్టెప్స్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. సరే, నెక్స్ట్ 5th సమ్. ఓకే, 5th సమ్ చూడండి. a + d అంటే a + 1d ఉంది, ప్లస్
ఏ ప్లస్ 2d ప్లస్ అప్ టు n టర్మ్స్. ఇది కూడా ఆల్రెడీ మీరు 10th క్లాస్లో నేర్చుకున్నదే. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది అని. దీని యొక్క ఎంటర్ డైరెక్ట్ ఫార్ములా ఎంటర్. ఓకే సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ డి ఉందా ఫస్ట్ టర్మ్లో, ఇక్కడ బ్రాకెట్స్ పెట్టాడు, ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్, ఆ విధంగా చూసుకోవాలి. సరే, ఇక్కడ ఇది ఫస్ట్ టర్మ్ కదా, ఎన్ని డీలు ఉన్నాయి? 0d, 0d అంటే ఏ ఒక్కటే ఉంది. ఓకేనా. సెకండ్ టర్మ్లో ఎన్ని డీలు ఉన్నాయి? ఒక డి ఉంది. అంటే సెకండ్ టర్మ్ ఏంటి? ఏ ప్లస్ 1d, 1dనే డి అని రాసుకోవచ్చు. ఓకే. థర్డ్ టర్మ్లో ఎన్ని డీలు ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఏ ప్లస్ 2d. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ఫస్ట్ టర్మ్లో 0d ఉన్నాయి, సెకండ్ టర్మ్లో 1d ఉంది, సెకండ్ టర్మ్లో 1d చూసుకోండి. ఫస్ట్ టర్మ్లో 0dలు ఉన్నాయి, సెకండ్ టర్మ్లో 1dలు ఉన్నాయి, థర్డ్ టర్మ్లో 2dలు ఉన్నాయి. అంటే ఒకటి తగ్గుతుంది డి, నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఒక డి తగ్గుతుంది. మరి 10th టర్మ్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి చెప్పండి? ఎన్ని డీలు ఉంటాయి? 10th టర్మ్లో ఎన్ని డీలు ఉంటాయి? 9 డీలు ఉంటాయి. ఓకే సరే, 50th టర్మ్లో ఎన్ని డీలు ఉంటాయి? 49 డీస్ ఉంటాయి. మరి ఇక్కడ ఎంత టర్మ్ కదా రాయాలి? ఎంత టర్మ్లో ఎన్ని డీస్ ఉంటాయి? n-1 డీలు ఉంటాయి. ఓకే, మరి ఎంత టర్మ్ ఏ విధంగా రాస్తాము? ఏ ప్లస్ అనేది నార్మల్గా వేస్తాము, అన్నింటికి ఏ ప్లస్ అనేది కామన్గా వస్తుంది. ఏ ప్లస్ ఇక్కడ కదా n-1, n-1 ఇంటూ డి. ఓకే, సో ఎంత టర్మ్ అనేది నార్మల్గా మనకు తెలిసిందే కాబట్టి నార్మల్గా వేసేవచ్చు. సొల్యూషన్ ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2d ప్లస్ అప్ టు ప్లస్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏ ప్లస్ n-1 ఇంటూ డి అంటే ఎంత టర్మ్ ఇది? ఓకే, ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ ఎంత టర్మ్ అనేది వచ్చింది. సరే, ఇప్పుడు మనకి అంతా నార్మల్గా ఉంది. డైరెక్ట్ 3 స్టెప్స్ ఇప్పుడే చెప్పాం కదా, 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ తోటి మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటి? లెట్ n ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ 1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అదే కదా. సో n ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నాం. తీసుకుంటే ఎంత టర్మ్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, LHS ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? n ప్లేస్లో 1 వేయాలి. అంటే ఏ ప్లస్ n ప్లేస్లో 1 వేస్తే 1-1 ఇంటూ డి. ఇది ఏమొచ్చింది చూద్దాం. ఏ ప్లస్ 1-1 అంటే 0 కదా, 0 ఇంటూ డి. ఇట్ ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ డి అంటే 0. సో ఏ ఒకటి మిగిలింది ప్లస్ ఇది 0. ఏ ప్లస్ 0 అంటే ఏనే కదా. సో ఇది సరే. RHS చూద్దాం. RHS ఈజ్ ఈక్వల్ ఏం చేయాలి? n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, మిగిలినవన్నీ యాస్టీస్గా వేసుకోవాలి. సరే, n ప్లేస్లో 1 పెట్టామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 1/2 ఇంటూ 2a ప్లస్ n-1 అంటే 1-1 ఇంటూ డి. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ ఇది 2a ప్లస్ 1-1 అంటే 0 ఇంటూ డి. నెక్స్ట్ స్టెప్లో 0 కాదు, ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఇది 0 కదా, ఈ టర్మ్ ఇలా 0 అయిపోతుంది. అంటే 2a ప్లస్ 0 అంటే 2a. ఇది డినోమినేటర్లో 2, ఇది న్యూమరేటర్లో 2, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1 ఇంటూ ఏ. ఓకే,
ఎల్హెచ్ఎస్ ఏ వచ్చింది, ఆర్హెచ్ఎస్ కూడా ఏ వచ్చింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. సో it is true for n is equal to 1. సో n is equal 1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేశాను. ఓకే, n is equal 1కి ఇది ట్రూ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇది అరేంజ్ చేసేస్తున్నాను. మనకు బోర్డు కొంచెం చిన్నది వల్ల ప్రతి స్టెప్కి అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సరే, సెకండ్ స్టెప్ చూద్దాం. సెకండ్ స్టెప్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ k అని మనం తీసుకోవాలి. ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k. సే దట్ మనం అనేసుకుంటున్నాం అనమాట. సే దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k. n ఈజ్ ఈక్వల్ kకి ఇది ట్రూ అని అనుకుంటే అప్పుడు స్టేట్మెంట్ ఏమవుతుంది? ఏ ప్లస్ డి ప్లస్ ఇక్కడ ఓన్లీ n ప్లేస్లోనే k సబ్స్టిట్యూట్ చేయాలి. చూసుకోండి, ఇక్కడ కొద్దిమంది నెంబర్స్ కాకుండా నెంబర్స్ ఉంటే చేస్తారు, మధ్యలో ఏబిసిడీలు XYZలు ఇలాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ కావద్దు. సేమ్ న్యూమరికల్స్ తోటి అంటే నెంబర్స్తో ఏ విధంగా చేస్తున్నామో వీటికి కూడా అదే విధంగా చేయాలి. పెన్ను పేపర్ పట్టుకొని చేయాలి. ట్రై చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఓకే, సరే, ఇందులో ఎన్లేమీ లేవు కాబట్టి అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాం. ఏ ప్లస్ 2d ప్లస్ అప్ టు ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ k మైనస్ 1 ఇంటూ డి కదా. n ప్లేస్లో k రాసుకున్నాం. ఇక్కడ కూడా n ప్లేస్లో k రాయాలి. k/2 ఇంటూ 2a ప్లస్ k మైనస్ 1 ఇంటూ డి రాసేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ఇట్ ఈజ్ ట్రూ అని నిరూపించాలి. ఓకే, మరి అది నిరూపించాలి అంటే n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 అని తీసుకోవాలి కదా. సరే, తీసుకుందాం. లెట్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు LHS ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. k ప్లస్ 1 ఇది kth టర్మ్ కదా. k ప్లస్ 1 అంటే ఇంకో టర్మ్ యాడ్ అవుతుంది. ఓకే, kth టర్మ్ దాని యొక్క నెక్స్ట్ టర్మే k ప్లస్ 1 టర్మ్ అంటే ఒక టర్మ్ యాడ్ అవుతుంది దీనికి. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా వేసుకుందాము. దాని తర్వాత ఒక టర్మ్ యాడ్ చేద్దాం. ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2d ప్లస్ అప్ టు ప్లస్ ఏ ప్లస్ k మైనస్ 1 ఇంటూ డి, ఇక్కడ ఇంటూ. ఓకే, ప్లస్ దీని యొక్క నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది? దీని యొక్క నెక్స్ట్ టర్మ్ అంటే ఏం చేయాలి? n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏ ప్లస్ n ప్లేస్లో k ప్లస్ 1 కదా, k ప్లస్ 1 మైనస్ 1 ఉంది, మైనస్ 1 ఇంటూ డి ఉంది, డి. ఓకేనా? ఇదంతా ఒక టర్మ్, ఇదంతా kth టర్మ్, ఇదంతా k ప్లస్ 1th టర్మ్. ఇట్ ఈజ్ ఈక్వల్ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ 2d ప్లస్ అప్ టు ప్లస్ ఏ ప్లస్ k మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ వరకు కూడా అంతా సేమే కదా, ఇదంతా సేమే. సో ఇక్కడ వరకు ఇది రాసుకోవచ్చు ప్లస్ ఈ టర్మ్. ఓకే, ఇక్కడ వరకు ఈ టర్మ్ రాసుకోవచ్చు. అంటే k/2 ఇంటూ 2a ప్లస్ k మైనస్ 1 ఇంటూ డి
ఓకే, ఇక్కడ వరకు ఇది రాసుకుంటే సరిపోయింది. ప్లస్ ఇది ప్లస్ ఏ ప్లస్ ఇది +1 -1 క్యాన్సిల్ అయిపోతాయి, కేడి ఏ ప్లస్ కేడి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ప్రూవ్ చేయాలి, ఏ విధంగా చూపించాలన్నది ఇక్కడ రాసుకుంటాం కదా మనం. సరే, రఫ్లోనే రాసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ n ప్లేస్లో k+1 పెట్టాం, మరి రైట్ సైడ్ కూడా n ప్లేస్లో k+1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సరే, రైట్ సైడ్ ఏమొస్తుంది, n ప్లేస్లో k+1 సబ్స్టిట్యూట్ చేస్తే చూద్దాం. ఇక్కడ n ప్లేస్లో k+1 కదా, అంటే k+1 / 2 ఇంటూ 2a ప్లస్ k+1 - 1 ఇంటూ d, అంతే కదా. n ప్లేస్లో k+1, మళ్ళీ ఇక్కడ n ప్లేస్లో k+1 - 1 ఇంటూ d, ఇది మనం చూపించాల్సింది. ఓకే, సరే, ఇట్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇదంతా నోమరేటర్ /2, డినోమినేటర్ /2 ఉంది. ఈ టర్మ్లో చూసుకుంటే డినోమినేటర్ /1 అన్నట్టు. ఇప్పుడు మరి ఇక్కడ డినోమినేటర్లో 2కి ఇక్కడ డినోమినేటర్లో 1కి ఎల్సిఎం చేసుకుంటే ఏమవుతుంది, 2 అవుతుంది. ఎల్సిఎం చేస్తే 2 అవుతుంది. సరే, ఈ ఎల్సిఎంని డినోమినేటర్తో డివైడ్ చేస్తే, అంటే 2ని 2తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. 1 ఇంటూ ఈ నోమరేటర్, సేమ్ నోమరేటర్ k ఇంటూ 2a ప్లస్ k - 1 ఇంటూ d. ఓకే, ఇదంతా ఇంటూ k ఇంటూ, ఓకే, ప్లస్ ఈ డినోమినేటర్ ఇది ఎల్సిఎం కదా, ఎల్సిఎంని ఇక్కడ డినోమినేటర్ 1 ఉంది కదా, ఈ 1తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. 2 ఇంటూ ఇది నోమరేటర్, అంటే 2 ఇంటూ a ప్లస్ కేటీ. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 1/2 అనేది కామన్గా మొత్తం అంతటికి చెందుతుంది కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఉన్నదనుకోండి n/2, అంటే ఈ /2 అనేది ఏంటి, మొత్తం అంతటికి మనం ముందుగా కామన్గా తీసి పెట్టేసాం కదా. అలాగా ఈ 1/2 అనేది కామన్గా తీసి పెట్టేద్దాం ఫస్ట్. ఓకే, ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ, ఇక్కడ మనం వీటిని మల్టిప్లై చేసేద్దాం, మొత్తం అన్నీ కూడా మల్టిప్లై చేసేద్దాం. నోమరేటర్ k ఇంటూ 2a ఏమవుతుంది, 2ak, అంతే కదా. k ఇంటూ 2a 2ak, k ఇంటూ k - 1 ఇంటూ d, ఇది ప్లస్ k ఇంటూ k - 1 ఇంటూ d. ఓకే, ప్లస్ చూసుకోండి మొత్తానికి 1/2 కామన్ తీసుకున్నాం కాబట్టి ఈ బ్రాకెట్కి క్లోజ్ బ్రాకెట్ చివరిని పెట్టుకోవాలి. ప్లస్ 2 ఇంటూ a 2a ప్లస్ 2 ఇంటూ kd 2kd. ఓకే, సో ఈ మిగిలిందంతా కూడా అరేంజ్ చేస్తున్నాం. సరే, ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ దీన్ని కూడా మల్టిప్లై చేస్తుంది, 2ak ప్లస్ kd ఇంటూ k, అంటే k² d మైనస్ kd ఇంటూ 1 kd. ఓకే, ప్లస్ 2a ప్లస్ 2kd. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ 2ak. ఇక్కడ చూడండి k టర్మ్స్ ఒక దగ్గర రాసుకుందాం. ఇక్కడ -kd ప్లస్ 2kd, ఇది kd ఇది kd టర్మే, -kd ప్లస్ 2kd అంటే ఎంత వస్తుంది, ప్లస్
కేడి వస్తుంది, ప్లస్ కేడి వస్తుంది, ప్లస్ కే స్క్వేర్ డి ప్లస్ 2a, అంతే కదా. సరే, ఇప్పుడు ఈ రెండింటి నుండి మనకి ఇక్కడ ఏ టర్ము డి టర్మ్ 2 టర్మ్సే కదా ఉన్నాయి. ఏ టర్మ్స్ ముందు రాసుకోవచ్చు, హాఫ్ ఇంటూ, లేదు అంటే ఈ రెండింటి నుండి ఏం కామ్గా తీయచ్చు, 2a అనేది కామ్గా తీయచ్చు. 2a కామ్గా తీసాం. ఇంకా ఏం మిగిలింది ఈ రెండింటి నుండి, ఇక్కడ కే మిగిలింది ఈ టర్మ్లో ఏం మిగిలింది, ఏ మిగలేదు అంటే +1 ఉన్నట్టు. అలాగే ఈ 2 టర్మ్స్ నుండి కేడి అనేది కామ్గా తీయచ్చు, ప్లస్ కేడి కామ్గా తీస్తే 1 + k, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ k ఉంటుంది, దాన్ని k+1 అని రాసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ, ఈ రెండింటి నుండి మనం ఏం కామ్గా తీయచ్చు, k+1 అనేది కామ్గా తీయచ్చు కదా. k+1 కామ్గా తీస్తే ఏం మిగులుతుంది, ఇంకా k+1 ఇంటూ 2a + kd. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్, ఇవన్నీ ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇంకా ప్రొడక్ట్స్ వచ్చాయి కాబట్టి k+1ని ఇక్కడ పైకి పంపించేద్దాము. k+1/2 ఇంటూ 2a + kd ఎంతవరకు వచ్చింది. ఇక్కడ ఏం తేడా అని చెప్పండి, ఓన్లీ k ప్లేస్లో k+1 - 1 అనేది మాత్రమే ఉంది. k ప్లేస్లో k+1 - 1 రాయొచ్చు కదా. +1 - 1 క్యాన్సిల్ అయిపోతే k వస్తుంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ k+1/2 ఇంటూ 2a + k+1 - 1 అని రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ kనే ఉంటుంది, ఇంటూ d. ఓకే, వచ్చేసింది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n is equal k+1. Hence proved by mathematical induction. ఓకే, ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఓన్లీ 3 స్టెప్స్. ఆ 3 స్టెప్సే ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సమ్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.